హలో హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మకానా మామిడికాయ కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసేసుకుందాం. 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అండ్ 1 మ్యాంగో తురిమేసుకుందాం. 1 కప్ ఆఫ్ మకానా, దాంట్లో సరిపడా 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి తగినంత సాల్ట్. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకున్నాక దాని మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ప్యాన్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఈలోపు ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయాను. అదేంటంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ముందుగా పెట్టుకున్న జీరా వేసుకుందాం. వేసుకొని ఒకసారి మిక్స్ చేసి దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి దాని మీద మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు మనం ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక ముందుగా మనం అన్నీ వేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ ఒకసారి అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది మామిడికాయ కర్రీ కాబట్టి దీంట్లో కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. మీరు చూసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోండి. వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1 కప్ ఆఫ్ మకానా వేసేసుకొని మకానాకి ఈ మిశ్రమం అంతా పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఈ మిశ్రమం బాగా పట్టేటట్టు కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ మకానాకి మనం 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు చూడండి, మకానా కొంచెం చిన్న బాల్స్లా అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం దాంట్లో 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అలా నూనె పైకి తేలాక ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురిమి పెట్టుకున్నాను నేను. దాన్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తురుముకుంటే వెంటనే మగ్గిపోతుంది అండ్ మామిడికాయ పులుపు మొత్తం మకానాకి గమ్ముని అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతే, మకానా మీద ఒకసారి లిడ్ పెట్టేసుకొని బాగా కలుపుకొని దగ్గరికి రానివ్వాలి. అలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం కర్రీని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, వెరీ సింపుల్ మకానా అండ్ మామిడికాయ కూర రెడీ. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాం కదా. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. స్మెల్ అయితే అదిరిపోయింది. Thank you for watching. Please subscribe my channel. Thank you.